మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్ట అంజయ్య నగర్ కాలనీలో నాట్లు వేస్తూ పాటలు పాడి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్య నగర్ కాలనీలోని నాట్లు వేస్తూ పాటలు పాడి నిరసన కార్యక్రమం చేపట్టిన కాలనీ వాసులు గత 10 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలంటూ సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రహదారిపై కాలనీ మహిళలు వరి నాట్లను వేసి నిరసన చేపట్టిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్ట అంజయ్య నగర్లో చోటు చేసుకుంది. కాలనీలోని మౌలిక వసతులు కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరెల్లి కృష్ణ మాట్లాడుతూ వర్షాలు పడితే రహదారులు మొత్తం బురదమయంగా మారి మురుగులుగా రోడ్లపై ఇతరులు నీరు ఉంటున్నాయని, అలాగే రాత్రి వేళల్లో రహదారిపై నడవాలంటే విష పురుగులతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో 6 గంటల రహదారులు, త్రాగునీరు, విద్య, మరుగు కాలువల వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బుక్యాన మురళీ నాయక్, పార్లమెంట్ సభ్యులు పొరికి బలరాం నాయక్ స్పందించి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో నాటేసే అక్కాలు ఉయ్యాలో నాటు ఉయ్యాలో పేదల అక్కాలు ఉయ్యాలో పెన్నుది మన జెండా ఉయ్యాలో పేదల కాలిల్లా ఉయ్యాలో అభివృద్ధి జరగాలి ఉయ్యాలో బీదల కాలిల్లా ఉయ్యాలో అధికారులు రావాలి ఉయ్యాలో స్థానిక ఎమ్మెల్యే ఉయ్యాలో మా కాడికి రావాలి ఉయ్యాలో ఓట్ల పండుగ వస్తే ఉయ్యాలో ఓటేయమంటారు ఉయ్యాలో ఓటు వేసినాక ఉయ్యాలో పేదల ముఖాము ఉయ్యాలో స్థలం నిర్మించుకోవడం జరిగింది. అందరూ అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే గత 15 సంవత్సరాల నుండి మాది ఇదే పరిస్థితి. మహబూబాద్కు కొంచెం దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ కనీసానికి మనం ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో వెళ్ళినా కూడా కొంచెం అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. కానీ మనకి సిటీకి కొంచెం దూరంలో ఉన్న మా పరిస్థితి మాత్రం ఈ దారుణంగా ఉంది. రోడ్లు కానీ, కరెంటు కానీ, విద్య కానీ, పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే చదువుకోవాలన్నా చాలా అంటే కనీసానికి తాగు వాటర్ కూడా నోచుకోలేని స్థితిలో ఇప్పుడు ఇక్కడున్న జనాలు జీవించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేదు, తర్వాత రోడ్ల సౌకర్యం లేదు, తర్వాత ఇంటి పన్నులు కానీ, ఇంటి నెంబర్లు కానీ, పట్టాలు కానీ అని ఈ ప్రభుత్వం మీద వాస్తవానికి గత 11 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఓట్ల రోజు వచ్చి ఓట్లు దంటుకున్నారు, కానీ ఆ ఓట్లు హామీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా ఇక్కడికి పంపిస్తాం, అధికారులను పంపించి సర్వే చేపిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. కాబట్టి ఈరోజు మీ ముందు ఈ యొక్క వాస్తవాలను మేము ముందు పెడుతున్నాం. కాబట్టి వీటిని పరిష్కరించాలని మేము సిపిఐ న్యూ డెమోక్రసీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధి చేయాలి, ఖాళీలు అభివృద్ధి చేయాలి. అధికారులు కానీ ఆఫీసర్లు కానీ వచ్చి చూడాలి, మా ఖాళీలకు పరిష్కారం చేయాలి, కనుక నగరు, జయశంకర్ కాలనీ, దొరన్న కాలనీ, భట్టంజన నగర్ కాలనీ 4 కాలనీలు అభివృద్ధి చేయాలి. నార్గతి
ఉయ్యాలో అతనే ఓ రామ ఉయ్యాలో పాడరా ఉయ్యాలో ఉయ్యాలో అతనే ఓ రామ ఉయ్యాలో